హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మరి నా వీడియోస్తో పాటు మా పిల్లల యొక్క గేమ్స్ వీడియోస్ అన్నిటిని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి. ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట, మరి మనీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ ఎవ్రీథింగ్, రిలేషన్షిప్స్ అండ్ హ్యాపీనెస్ మోర్ దెన్ వాల్యుబుల్. మరి సంపద, డబ్బు లేదా మనీ ఇదేంటంటే మరి దాని అవసరమే కానీ మరి అదొక్కటే జీవితం అయితే కానీ కాదండి. బంధాలు, సంతోషం, మరి వీటన్నిటికంటే విలువైనది అయితే డబ్బు కాదే కాదు. అలాగని డబ్బు అవసరం కాదా అంటే డబ్బు ఖచ్చితంగా అవసరమే. మనం తినాలి అన్నా, తాగాలన్నా, మరి గృహం నిర్మించుకోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, నగలు కొనుక్కోవాలన్నా, మన సౌకర్యాలు, గృహం, కారు వీటన్నిటిని కూడా కొనుక్కోవాలన్నా ఖచ్చితంగా డబ్బు అవసరమే. అంతేకాదు పిల్లలు చదివించుకోవాలన్నా, మంచి వైద్యం తీసుకోవాలన్నా, దేనికైనా కూడా ఖచ్చితంగా డబ్బు అవసరమే. ఈరోజు అయితే డబ్బు మరి అందరికీ కూడా పెరిగిపోయింది. డబ్బు లేకుండా ఏ పని జరగదు అన్నది మరి ఎక్కువైపోయింది. అయితే ఫ్రెండ్స్, డబ్బు అవసరమే. ఖచ్చితంగా 100 రూపాయలు డబ్బు అవసరమే. డబ్బు పట్టుకెళ్ళకపోతే వైద్యం అందట్లేదు, డబ్బు పట్టుకెళ్ళకపోతే చదువు మరి అవ్వట్లేదు. ప్రతిదానికి డబ్బే. కాకపోతే డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోతుంది, నేను ఎవరితో ఉండను, ఎవరితో మాట్లాడను, ఎవరు నాకు అవసరం లేదు అనుకుంటే కష్టంలో ఎవ్వరు ఉండదు. డబ్బు మన ఆకలి తీర్చలేదు, డబ్బు మన ప్రాణాన్ని నిలబెట్టలేదు. చాలామంది సర్టిఫికేట్స్ కొనుక్కుంటున్నారు డబ్బుతో, కానీ జ్ఞానాన్ని ఎప్పటికీ ఎవ్వరు కొనలేరు. సంతోషాన్ని కూడా ఎప్పటికీ ఎవ్వరు కొనలేరు. మనశ్శాంతిని కూడా డబ్బుతో ఎవ్వరు అప్పటికీ కొనలేరు. అలాగే ఆయుష్కు డబ్బుతో ఎవ్వరు డాక్టర్ కొనగలమేమో కానీ ప్రాణాన్ని కొనలేరు. కాబట్టి ఫ్రెండ్స్, డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి. కాబట్టి డబ్బు సంపాదించండి. కాకపోతే మనుషులను, మరి సంతోషాలు ఇవన్నీ కూడా దయచేసి వదిలిపెట్టవద్దు. మరి డబ్బు ఉంటే చాలు, డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ కూడా అనుకోవద్దు. ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి మరి అన్ని విషయాలు కూడా ఎవరిని స్నేహితులు, బంధువులు, చిన్న చిన్న సంతోషం వీటన్నిటిని కూడా ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు, చులకనగా చూడొద్దు. డబ్బు అవసరం కదని చాలామంది ఏంటంటే దొంగతనాలు, మరి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వేరేగా వాళ్ళని మోసం చేసి తీసుకునే డబ్బు కూడా ఎంత మాత్రము అది ఉపయోగకరం అవ్వదండి. కష్టపడిన రూపాయి అయితేనే అది మనశ్శాంతిని ఇస్తుంది, అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ విషయం మరీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరి రూపాయి వేరే ఆశించి దొంగతన రూపంలో అవ్వచ్చు, మరి ఏ రూపంలో ఆశించి తీసుకున్న అది ఎంత మాత్రమో పాము వంటిది. చిన్నప్పుడు మనం చెప్పుకుంటాం కదా, పరుల సొమ్ము పాము వంటిదని. కాబట్టి మరి డబ్బు ఉంటేనే కదా పేరు, డబ్బు ఉంటేనే కదా అని అడ్డదోవలో డబ్బు సంపాదించడం వలన నష్టమే కానీ ఎంత మాత్రం ఆ సంతోషం శాశ్వతంగా నిలవదు. కాబట్టి ఫ్రెండ్స్, డబ్బు సంపాదించండి, అవసరాలు తీర్చుకోండి. దాంతోపాటు చిన్న చిన్న సంతోషాలను, మరి స్నేహితులను, బంధువులను వీటిని కూడా దూరం చేసుకోకుండా హ్యాపీగా మరి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ అందరికీ మాదిరికరంగా ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పక మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫ్రెండ్స్, నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదా. రేపు మరో మంచి మాటతో మరలా మనం కలుద్దామండి. అందరికీ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.